వెల్కమ్ టు E6 టీవీ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే గనక 2023 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న కాలంలో బీజేపీ పార్టీ ఎలా ఉంది? బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాక ముందు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే త్వరలో అంటే 2-3 నెలల్లో మరి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మరి అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందా, లేదంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ జిహెచ్ఎంసీ పైన మరి జెండా పాతుందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకసారి మనం బీజేపీ పార్టీ గురించి ఆలోచిస్తే కనుక మరి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయన ప్రజా సంగ్రామ యాత్రలు అంటూ మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బండి సంజయ్ పాదయాత్ర చేశారు. మరి అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని ఎక్కడికక్కడ ఆయన కడిగి పారేశారు. అన్ని సమస్యలపైన బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలపైన ఎప్పటికప్పుడు ఆయన ప్రశ్నించారు. కేసీఆర్కు, బీఆర్ఎస్ నాయకులకు మరి బండి సంజయ్ ముచ్చమటలు పట్టించారు. అంటే మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక బీజేపీ నాయకుడు, అది బండి సంజయ్ లాంటి నాయకుడు మరి వెలుగులోకి రావడం. అంటే ఇంతకుముందు మనం చూసుకుంటే బీజేపీ పార్టీకి అంత ఆదరణ లేదు తెలంగాణ రాష్ట్రంలో. మరి బండి సంజయ్ ఎప్పుడైతే మరి అధ్యక్షుడిగా మారాడో మరి ఆయన చేసిన ఉద్విగ్నమైన ప్రసంగాలు, ఆగ్రహంతో చేసిన ప్రసంగాలు, ప్రజా సంగ్రామ యాత్రతో ఆయన ఏవైతే యాత్రలు చేపట్టారో ఆ యాత్రల్లో మరి కేసీఆర్ను తిడుతూ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ కావచ్చు, ఆయన చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు మరి ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి ప్రజలు కూడా మరి ఎప్పుడూ అసలు బీజేపీ వైపు చూడలేదు. అలాంటి తెలంగాణ ప్రజానీకం ఒక్కసారిగా బండి సంజయ్ వైపు చూశారు. ఆయన మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న విమర్శలు, ఆయన కేసీఆర్ పైన మాట్లాడుతున్న మాటలు, బీఆర్ఎస్ నాయకుల పైన మాట్లాడుతున్న మాటలు, అదేవిధంగా కాంగ్రెస్ను కూడా ఆయన టార్గెట్ చేస్తూ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ఆయన ఒక ముఖ్యంగా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా తీరులోనే ఆయన మరి చేసిన ప్రసంగాలు మనం చూసాం. అయితే ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది? ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడిగా లేరు, ప్రస్తుతం రామచంద్రరావు అధ్యక్షుడిగా ఉన్నారు. మరి బీజేపీ వ్యూహం ఏమై ఉంటుంది? మరి మనకు ఉత్తరాది రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మరి బీజేపీ అన్ని ఎన్నికల్లోనూ విజయ దుందుబి మోగిస్తూ ఉంది. అంటే మహారాష్ట్రలో కావచ్చు, తర్వాత పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అక్కడ విజయాల్ని అందుకుంది. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా మరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పార్టీ ఉవ్విల్లూరుతుంది. అయితే కొత్తగా వచ్చిన మన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నిబిన్ ఆయన కూడా మరి ఆ మధ్యకాలంలో మరి తెలంగాణలో పర్యటించడం జరిగింది. తెలంగాణలో పర్యటించిన కాలంలో కూడా మరి ఇక్కడి బీజేపీ నాయకులతో అంటే కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మరి ఇలాంటి ఈటెల రాజేందర్, ఈ నాయకులందరితో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఎలాగైనా సరే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే మరి ఖచ్చితంగా మరి రాష్ట్రంలో ఉన్న నాయకులంతా ఒక తాటిపైకి రావాలి, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు సహకరించుకోవాలి. అదేవిధంగా బీజేపీ పార్టీలో ఒకరి అభిప్రాయాలను మరొకరు ఖచ్చితంగా గౌరవించాలి. అలాంటప్పుడు మాత్రమే మనం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు,
28లో అంటే 2028లో లేదా 29లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుందని మరి ఆయన బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మరి జిహెచ్ఎంసీ ఎన్నికలపైన బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే డీలిమిటేషన్ చేసింది. మల్కాజ్గిరి, సైఫాబాదు, అదేవిధంగా ఇంతకుముందున్న హైదరాబాద్ నగర పాలక ఏదైతే ఉందో మరి ఆ మూడు మా జిహెచ్ఎంసీ ఈ స్థానాల్లో ఖచ్చితంగా మా విజయ బావుటా ఎగరవేయాలని కాంగ్రెస్ అయితే భావిస్తూ ఉంది. ఆ కాంగ్రెస్ కూడా ప్రజల్ని ఆకట్టుకోవడానికి సన్నబియ్యం కావచ్చు. ఈ మధ్యనే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పేద మధ్యతరగతి వర్గాలకు ఇందిరమ్మ ఇల్లు అంటే 1,00,000 ఇందిరమ్మ ఇల్లు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అందరూ అప్లై చేసుకుంటా ఉన్నారు. ప్రజల్ని ఈ విధంగా కాంగ్రెస్ ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వైఫల్యాలను, కాంగ్రెస్ మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజల మధ్యకు తీసుకెళ్తూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు చేస్తున్న పోరాటాన్ని కూడా కేటీఆర్ తన భుజాలపైన వేసుకొని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని మరి ప్రశ్నిస్తూనే ఉన్నారు, విమర్శిస్తూనే ఉన్నారు. మొత్తానికైతే 3 పార్టీలు అయితే మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నాయి. ఇక బీజేపీ పరిస్థితికి వద్దాం. బీజేపీ పరిస్థితి ఏంటి అంటే బీజేపీలో నాయకుల మధ్య పొరపచ్చాలు ఉన్నాయి. బీజేపీ నాయకుల్లో ఒకరంటే ఒకరికి పడదు. ఈటెల రాజేందర్ అంటే బండి సంజయ్కి పడదు, బండి సంజయ్ అంటే ఈటెల రాజేందర్కి పడదు. ధర్మపురి అరవింద్కు, అదేవిధంగా మరి కిషన్ రెడ్డికి మధ్యన కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. రాజేంద్ర సింగ్ మొత్తం పార్టీకి దూరంగా ఉంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎలా? అయితే ఈ అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ప్రస్తుతం కొత్తగా వచ్చిన నితిన్ నిబిన్ కావచ్చు అధ్యక్షుడు, ఆయన ఒకటే చెప్తున్నాడు బీజేపీ నాయకులకు, మీరందరూ ఒక తాటిపైకి రండి, ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండండి, బీజేపీ పార్టీని ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలి అన్న విధంగా ఆయన దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. మరి అప్పుడైతే మరి 2020లో మరి లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. మరి ఆ కాలంలో మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మరి ఉండడం, ఆయన బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడము, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయన పర్యటనలు చేయడం, ఆయన ప్రసంగాలు, ముఖ్యంగా చార్మినార్లోని మరి ఏదైతే భాగ్యలక్ష్మి టెంపుల్ ఉందో ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా కేసీఆర్ను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలు కావచ్చు, ఆగ్రహంతో చేసిన ప్రసంగాలు కావచ్చు, కేసీఆర్కు సవాళ్ళు విసరడాలు కావచ్చు, ఈ అంశాలు అంటే ముఖ్యంగా బండి సంజయ్ చేసిన ఉపన్యాసాలు జిహెచ్ఎంసీ ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నిర్వహించిన మరి హైదరాబాద్లో 150 డివిజన్లలో కూడా మరి బీజేపీ 48 స్థానాలను దక్కించుకుంది. బీజేపీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ మరి వాళ్ళు కూడా ఆ పార్టీ కూడా దాదాపు 56 స్థానాలను ఇందులో దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ ఒక 2 స్థానాలకే పరిమితమైంది. టీడీపీ పూర్తిగా గల్లంతైపోయింది. ఎంఐఎం పార్టీ 44 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక అనూహ్యంగా మరి ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో మరి జిహెచ్ఎంసీ పైన బీఆర్ఎస్ పార్టీ విజయ బావుట ఎగురవేసింది. అయితే మునుపెన్నడు లేని విధంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఊహించలేదు. అంటే ఏదైతే బీజేపీ పార్టీ ఈ స్థాయిలో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇన్ని స్థానాలు అంటే 48 స్థానాలు కైవసం చేసుకునే ఎవరు ఊహించలేదు. అది కేవలం బండి సంజయ్ యొక్క కృషి, బండి సంజయ్ యొక్క రాజకీయ వ్యూహం, బండి సంజయ్ యొక్క రాజకీయ ఉపన్యాసాలు, బండి సంజయ్ అప్పుడున్న టైంలో మరి కేసీఆర్ను ప్రశ్నించడం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కావచ్చు, హరీష్ రావును విమర్శించడం కావచ్చు, కేటీఆర్ను విమర్శించడం కావచ్చు, కాంగ్రెస్ నాయకులను విమర్శించడం కావచ్చు, అప్పుడున్న సమస్యలను అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బండి సంజయ్ కృతకృత్యుడయ్యాడు, సక్సెస్ సాధించాడు. కాబట్టే మరి ఆనాడు లాస్ట్ అంటే పోయిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మరి ఇప్పుడు జరగనున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి బీజేపీ విజయం సాధించాలంటే ఏం చేయాలి అన్న
అన్న అంశం పైన రాష్ట్ర బీజేపీ పార్టీ మల్ల గులాలైతే పడతా ఉంది. ఇక బీజేపీ అధినాయకత్వం ఇప్పటికే సిగ్నల్ ఇచ్చేసింది, సంకేతాలను జారీ చేయడం జరిగింది. మీరు అందరూ కలిసికట్టుగా ఉండండి, మీరు ఐకమత్యంగా ఉండండి, మీరు అందరూ కలిసిమెలిసి ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక చూడాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలు మరి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మరి ఏ పార్టీ గెలుస్తుందన్నదైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.